Before we take off, we'd like to go over some important safety procedures. రైట్, మనము ఈరోజు గండి మైసమ్మలో కొత్తగా ఓపెన్ అయిన రెస్టారెంట్ కేవీఆర్ రెస్టారెంట్ ఫ్లైట్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాం మనం. ఇక దీని పూర్తిగా మనం ఫ్లైట్లో కూర్చొని తినడానికి అవకాశం ఉన్న రెస్టారెంటు ఇది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఫ్లైట్ ఎక్కాలి అని అంటే మనము ఎక్కడనో వెళ్ళాలి, ఎంతో ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు అతి దగ్గరలో గండి మైసమ్మలో ఇక రెస్టారెంట్ ఫ్లైట్ రెస్టారెంట్ అని ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో మన ముందుకు తీసుకొచ్చారు. ఇక నిర్వాహకులతో మనం ఒక్కసారి దీని గురించి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ అవైలబుల్ ఏమేమి ఉన్నాయి, దీనికి బర్త్డే పార్టీస్ మరియు వెడ్డింగ్ షూటింగ్స్, తర్వాత ఇట్లాంటి ఎన్నో మనం చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకోవడానికి వీళ్ళు అవకాశం ఇస్తూ ఉన్నారు. రైట్, ఏమేమి ఉందన్నది ప్రొపరేటర్ గారితో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకటరెడ్డి సార్. రైట్ సార్, మనం ఒక్కసారి ఫ్లైట్లోకి వెళ్ళి ఒకసారి వాళ్ళకు పబ్లిక్కి ఏముంది. ఓకే రైట్ సార్, వెళ్దాం రండి సార్. రైట్, మనం ఫ్లైట్ రెస్టారెంట్లోకి ఎంటర్ అయ్యాం. మనతో ప్రొపరేటర్ గారు ఉన్నారు, రెస్టారెంట్ ప్రొపరేటర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ కూర్చుంటారా? నిలబడతారా? సార్ కూర్చుంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఏమంటారు, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా. ఇది ఫ్లైట్, ఇది ఎక్కడి నుంచి తెచ్చారు సార్ ఫ్లైట్? మేము ఢిల్లీ నుంచి తీసుకొచ్చామండి సార్. ఇది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అండి. ఓకే సార్. ఒరిజినల్ ఫ్లైట్ ని ఒరిజినల్ గానే తీసుకొచ్చాము. యాక్చువల్గా ఈ ఫ్లైట్స్ అన్ని కూడా అండి మద్రాసు, ఢిల్లీ అండ్ విశాఖపట్నం ఈ టైప్ ఆఫ్ ఏరియాలో తిరుగుతూ ఉంటాయి అనమాట అండి. సో ఇదేంటంటే మేము ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గండి మైసంలో పెట్టామండి. సో ఇదేంటంటే అండి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళకుండానే ఇక్కడ మీరు వచ్చి దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి. మీకు బర్త్డే పార్టీస్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, ఎందుకంటే ఇక్కడ మేము ఒక చిన్న ఇది కూడా వేసామండి ఫంక్షన్ వేయడానికి. 150 మంది దాకా మనం ఫంక్షన్ చేయొచ్చండి. ఒక మంచి ఫ్యామిలీస్ అంటే ఒక బర్త్డేస్ కానీ, అంటే మేము ప్రస్తుతానికి అయితే సార్ లిక్కర్ గట్ట అలౌ చేయట్లేదండి, ఎందుకంటే ఒక మంచి రెస్టారెంట్ గా మేము తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాము. రైట్. సో దీంట్లో ఏంటంటే మీకు మ్యారేజ్ షూటింగ్స్ కానీ ఏదైనా సరే చేసుకోవచ్చు. వెడ్డింగ్ షూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే పార్టీస్ కానీ, లేదంటే ఏదైనా టీచర్స్ లాంటిది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ 100